వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి పద్మాసు ద్వీపంలో యేసుక్రీస్తుని బాగా ప్రేమించిన భక్తుడు, యేసుక్రీస్తు కూడా ప్రేమించిన శిష్యుడైన యోహాను రాస్తూ 7 సంఘాలకి రాస్తున్న ఈ భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, డిజైర్ ఆఫ్ గాడ్, దేవుని కోరిక. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ప్రేమించు వారందరినీ, ఆ మాట నేను ప్రేమించు వారందరినీ అన్న భాగం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ప్రేమించే వారందరినీ ఆయన శిక్షించబోతున్నాడు, గద్దించబోతున్నాడు అన్న మాట ఈ వచనంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దేవుని ప్రేమపూర్వకమైన గద్దింపు, శిక్షణ మనకి చాలా అవసరం. ఒకసారి ప్రమాదంలో చిక్కున్న కుమారుడునో కుమార్తెనో తల్లి గద్దించినట్లుగా ఆయన పైన అరుస్తున్నప్పుడు అది కోపంతో అరుస్తున్న అరుపు కాదు, అది ప్రేమతో అరుస్తున్న అరుపు అన్న సత్యాన్ని మనం ఎలాగైతే గ్రహిస్తామో దేవుడు కూడా మన మీద చూపిస్తున్న కోపము, గద్దింపు, ఆయన సరిచేయటం, శిక్షించటం, ఇదంతా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదాన్ని, ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దేవుని బలమైన కోరికలో నుండి అది పడుతుంది. ఒకవేళ ఆయన మనల్ని కోరుకోకపోతే, ఆయనకి ఆ కోరిక డిజైర్ లేకపోతే మనం ఎప్పుడో నరకానికి పాత్రులుగా మిగిలిపోయేవాళ్ళం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిసిప్లిన్ ఫ్రమ్ లవ్, ప్రేమ నుండి ఉద్భవించిన క్రమశిక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు తన హృదయంలో నుండి ప్రేమ కలిగిన వాడుగా మనల్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మన తప్పులన్నిటినీ సరిచేయటానికి దేవుడు ఆయన ప్రేమపూర్వకంగా మనల్ని క్రమశిక్షణలోనికి తీసుకుని వస్తున్నాడు. ఆ క్రమశిక్షణ కొన్నిసార్లు కఠినంగా ఉండొచ్చు, కానీ అది దేవుని హృదయంలో ఉన్న ప్రేమలో నుండి పుట్టుకొచ్చినది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక మాటలో చెప్పాలంటే తప్పుల్ని సరిదిద్దే ప్రేమ అని ఈ మాటకి మనం పేరు పెట్టుకోవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డైరెక్షన్ త్రూ ద కరెక్షన్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తప్పుల్ని సరిదిద్దే దిశానిర్దేశకము, ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గద్దింపు అనేది మనల్ని ఒక రకంగా పాపపు జీవితాన్ని నుండి, పాడు జీవితాన్ని నుండి, రోత జీవితాన్ని నుండి మనల్ని ఆపు అని చెప్పడానికి దేవుడు వేస్తున్న బ్రేక్ లాంటిది. మరి శిక్షించటం అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆపిన దగ్గర నుండే దేవుడు మనల్ని ఆగిపోమంటలేదు, కానీ రైట్ మార్గంలో ప్రయాణించడానికి, మరలా నువ్వు ప్రయాణించడానికి జర్నీ స్టార్ట్ చేయి అని చెప్పడానికి ఈ 2 పదాలు వాడబడతా ఉన్నాయి. ఉదాహరణకి మనం దారి తప్పిపోయి మార్గంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనకెందుకులే అని GPS సిస్టమ్ అనుకోదు, మరొక రూట్ని చూపించి గమ్యానికి చేర్చేటట్లుగా దేవుడు కూడా ఆగిపోండి అని చెప్పడు. ఆయన రైట్ పాత్వేలో మనం ప్రయాణం చేయడానికి కావలసిన దశానిర్దేశకాన్ని దేవుడు చేస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా ఫైనల్లీ డ్రైవ్ టు చేంజ్, మారు మనసు పొంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆసక్తితో మారు మనసు పొంది అన్న మాట రాయబడతా ఉంది. మనము ఆసక్తి కలిగిన వారు, జీలు ఉండాలి, మారాలి అన్న జీలు ఉండాలి. మారు మనసు పొందటానికి, మనలో మార్పు రావటానికి ఎక్కడో ఆసక్తి లేకపోతే మారు మనసు పొందలేము. అగ్గిపుల్లని ముట్టించాలి అని అంటే నిప్పురవ్వ ఎలాంటిదో మనలో కూడా మారు మనసు పొందాలి అంటే ఆసక్తి అలాంటి నిప్పురవ్వ లాంటిది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మీరు మమ్మల్ని గద్దించి శిక్షించినప్పుడు ఆసక్తితో మేము మారి నీ కొరకు జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.